ఎన్నికలు అనేటువంటిది ఒక ఎమోషన్. ఎప్పుడు ఒక ఎజెండా జనంలోకి వెళ్తుంటే దానికి కౌంటర్ ఎజెండా. ఇప్పుడు 2014లో తెలంగాణ ఎజెండా అన్నటువంటి ప్రాతిపదికన ఆంధ్ర తెలంగాణలో 2 చోట్ల ఎన్నికలు జరిగింది. విడిపోయిన ఆంధ్ర అభివృద్ధి, విడిపోయిన తెలంగాణ అభివృద్ధి. అక్కడ చంద్రశేఖర్, ఇక్కడ చంద్రబాబుని గెలిపించారు. 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ మరొక ఎమోషన్. అక్కడ వచ్చేటప్పటికి తెలంగాణలో వచ్చేటప్పటికి చంద్రబాబు దెబ్బ కొట్టబోయాడు, ఒకటి ప్రభుత్వాన్ని కూల్చబోయాడు, ఆ తర్వాత కాంగ్రెస్తో కలిపి అందరితో కలిపి జట్టు గట్టి దెబ్బతీయబోయాడు అనేది ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ రోజున కేసీఆర్ గెలుపొందారు. ఆంధ్రాలో వచ్చేటప్పటికి తన దగ్గర 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అంటూ నవరత్నాలు అన్నటువంటి పాయింట్ని తీసుకుని ఎమోషనల్గానే విజయం సాధించారు. అంటే నవరత్నాలు ప్లస్ బాబు అన్యాయం చేశాడు అన్నటువంటి ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. 2 చోట్ల కూడా బాబు ఎజెండాగానే ఎన్నికలు జరిగినాయి. 2 చోట్ల బాబు దెబ్బతిన్నారు. అక్కడ చంద్రశేఖర్ గెలిచారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలకు వచ్చేటప్పటికి నవరత్నాలు మేము సక్సెస్ చేసాం, మాకు ఓటెయ్యమని వెళ్తోంది వైఎస్ఆర్ సర్కార్. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటి, మీ ఇంటికి నా వల్ల మంచి జరిగిందంటే, గత ప్రభుత్వాల కంటే మీ ఇళ్ళకి నా వలన లాభం చేకూరిందంటే నాకు ఓటేయండి అంటున్నారు. దీన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 దాకా జగన్ వచ్చిన తర్వాత కంటే నా వలన ఎక్కువ లాభం మీకు చేకూరిందనన్నా వాళ్ళకి నిరూపించాలి. లేదంటే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి సూపర్ 6 ద్వారా అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం కదా అని వాళ్ళని కన్విన్స్ చేయాలి. అభివృద్ధి అన్నటువంటి అంటే అతను ఇట్లా ఇవ్వడం వల్ల నాశనం అయిపోయింది, రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి నేను రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్తూ వచ్చినప్పుడు ఒక ఎమోషన్ క్యారీ అయితే, మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇస్తానన్నప్పుడు ఇంకా అక్కడ సంక్షేమానికి సంబంధించిన ఎజెండా పక్కకెళ్ళిపోయింది. అంటే యూటర్న్ తీసుకుని తనకి తానే ఇంతకుముందు ఎట్లయితే హోదా విషయంలో యూటర్న్ అయిందో ఇప్పుడు ఇది అట్లాంటి యూటర్నే అయింది. ఇప్పుడు అందుకే ఇక ఎమోషన్ టాపిక్ని తెర మీదకే తీసుకొచ్చారు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు చివరిలో టచ్ అయ్యి ఆగిపోయినటువంటి వివేక కేసు, అప్పుడు జగన్ బాబాయిని చంపించాడని జనంలో చంద్రబాబు చెప్తే బాబే చంపించాడు నారాసు రక్త చరిత్రని జగన్ చెప్పినటువంటి పరిస్థితి అయితే అది ఆనాటి ఎలక్షన్లను ప్రభావితం చేయలే. ఇప్పుడు సునీత, షర్మిల వీళ్ళని ఆధారం చేసుకుని దాన్ని ఎక్కడికి పోయినా సరే తన సంక్షేమ పథకాల అంశం కంటే కూడా అవి ఒక ఎజెండా బేస్డ్గా రెగ్యులర్ ఉపన్యాసం పార్ట్గా చేస్తూ మెయిన్లీ హూ కిల్డ్ బాబాయ్ అంటూ నినదిస్తూ చంద్రబాబు నాయుడు అంటే జగనే బాబాయిని చంపేశాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా వివేకానంద రెడ్డిని చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్తున్నారు. సక్సెస్ అవుద్దో లేదో చూడాలి.